హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడీస్ ఆఫ్ ఆంధ్ర. మీలో ఎవరైనా మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్ అని వస్తుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు ఒక మంచి హెల్తీ డిష్తో మీ ముందుకు వచ్చేసానండి. కాల్షియం ఎక్కువగా ఉండే లడ్డూలను చేస్తున్నాను. ఈ లడ్డూలను నేను బెల్లంతో చేస్తున్నానండి. బెల్లంతో చేస్తే షుగర్ ఉన్న వాళ్ళు తినలేరు కాబట్టి, వాళ్ళు తినకూడదు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేకంగా కూడా చేస్తున్నాను. ఈ లడ్డూలు చేసిన తర్వాత షుగర్ ఉన్న వాళ్ళకి ఎలా చేయాలో ఇదే వీడియోలో లాస్ట్లో మళ్ళీ చూపిస్తాను, చూడండి జాగ్రత్తగా. ఈ లడ్డూలు కాల్షియం లోపంతో ఇబ్బంది పడేవారికి చాలా బాగా ఉపయోగపడతాయి. కాల్షియం లోపం అంటే ఏమీ ఉండదండి, అదేనండి కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు పెద్దవాళ్ళకి మెయిన్గా వస్తూ ఉంటాయి కదండి. అలాంటి వాళ్ళు ఈ లడ్డు రోజు ఒకటి తింటే చాలా మంచిది. 3 నుండి 4 నెలలు రోజు ఒకటి తిని చూడండి, తేడా మీరే గమనిస్తారు. ఈ లడ్డు వల్ల ఇదొక్కటే ఉపయోగం అని చెప్పలేము, చాలా ఉపయోగాలు ఉన్నాయి, అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి, మీకే తెలుస్తాయి. లడ్డూలు చేయడానికి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో కప్పు అవిసె గింజలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇప్పుడు మనం అవిసె గింజల్లో ఎటువంటి పోషక విలువలు ఉన్నాయి, దానివల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం. అవిసె గింజల్లో ప్రోటీన్స్, విటమిన్స్, ఫైబరు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మన ఆరోగ్యాన్ని కాపాడడంలో బాగా ఉపయోగపడతాయి. ఈ అవిసె గింజలు రెగ్యులర్గా మన డైట్లో యాడ్ చేసుకోవడం వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా రొమ్ము క్యాన్సర్, పేగు క్యాన్సర్, గుండె సమస్యలు వంటివి దరి చేరనివ్వదు. ఇవే కాకుండా కీళ్ళ నొప్పులను తగ్గిస్తుంది, బీపీ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. ఈ అవిసె గింజలు లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ చిటపటమనేంత వరకు వేయించుకోండి. చిటపటమని సౌండ్ వస్తే మనకి బాగా వేగినట్టు అర్థం. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 కప్పు నువ్వులు వేసుకోండి. వీటిని కూడా లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ చిటపటమనేంత వరకు వేయించుకోండి. నువ్వులలో కాల్షియము, జింక్ ఎక్కువగా ఉంటుంది. 40 సంవత్సరాలు పైబడ్డ వారికి ఎముకలు మెత్తబడకుండా వాటిని గట్టిగా ఉంచుతాయి. ఇందులో విటమిన్ ఈ కూడా ఉంటుందండి. ఈ విటమిన్ ఈ వల్ల ఉపయోగం ఏంటి అనుకుంటున్నారా? ఈ విటమిన్ ఈ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, అలాగే ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచుతుంది. అలాగే మన బాడీలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. ఈ నువ్వులు కూడా వేగిపోయాయండి. వీటిని కూడా ఒక మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేను ఇందులో 1/2 కప్పు బాదం పప్పు కూడా వేసుకుంటున్నానండి. మీకు కావాలంటే వేరుశనగ గుళ్ళైనా వాడుకోవచ్చు. వీటిని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోండి. బాదం పప్పు కూడా కొంచెం కలర్ చేంజ్ అయింది, దీనిని కూడా మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇదే కడాయిలో 1 కప్పు రాగి పిండి వేసుకొని అది కూడా లో ఫ్లేమ్లో వేయించుకోండి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెడితే రాగి పిండి మొత్తం పాడైపోతుంది, మాడిపోయి చేదొస్తుంది. జాగ్రత్తగా వేయించుకోండి. రాగుల వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది. షుగర్ ఎక్కువగా ఉన్నవాళ్ళు రాగి పిండితో చేసిన పదార్థాలు ఎక్కువగా వాడితే మంచిది. పెద్దవాళ్ళు రాగులతో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి మంచి బలం వస్తుంది. అలాగే చిన్నపిల్లలకు కూడా రాగి పిండితో చేసిన జావా లాంటివి ఎక్కువగా ఇస్తూ ఉంటే వాళ్ళు కూడా బలంగా ఉంటారు. మహిళలు కూడా ఎక్కువగా కాల్షియం లోపంతో బాధపడతారు కాబట్టి వాళ్ళు కూడా రాగులతో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది. కీళ్ళ నొప్పులకు బాగా ఉపయోగపడతాయి. రాగి పిండి కూడా బాగా వేగిందండి. దీనిని ఇప్పుడు తీసి
ఒక గిన్నెలో కానీ ప్లేట్లో కానీ పెట్టుకోండి. వేయించుకున్న రాగులు, నువ్వులు, బాదం పప్పులు ఈ మూడింటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని పూర్తిగా చల్లారిన తరువాత ఒకసారి పౌడర్ చేసుకున్నాను చూడండి. ఇలా పౌడర్ చేసుకొని తెచ్చుకోండి. ఇప్పుడు ఇందులో 2 కప్పుల బెల్లం వేసుకోండి. రాగి పిండి కప్పు, అవిసె గింజలు కప్పు, నువ్వుల కప్పు, అరకప్పు బాదం పప్పు, వీటన్నింటికి సరిపడా నేను 2 కప్పుల బెల్లం వేస్తున్నాను. మీకు నచ్చిన కప్పుతో కొలత చూసుకొని వేసుకోండి. ఇది కూడా ఒకసారి గ్రైండ్ చేసుకొని తెచ్చుకోండి. చూడండి, నేను గ్రైండ్ చేసుకొని తెచ్చుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా వేయించుకొని ప్లేట్లో వేసుకొని పెట్టుకోమని చెప్పా కదండి. ఆ రాగి పిండి తీసుకొని ఈ మిక్సీ జార్లో మనం గ్రైండ్ చేసుకున్న అవిసె గింజల పౌడర్ మొత్తాన్ని దాంట్లో వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా చక్కగా మిక్స్ చేసుకున్న తరువాత ఇందులో టేస్ట్ కోసం 2 నుండి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నానండి. మీకు కావాల్సినంత వేసుకోవచ్చు, కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే తక్కువే వేస్తున్నాను. ఇది కూడా ఒకసారి కలిపేసుకొని లడ్డూలు చేసేసుకోండి. అంతేనండి, చాలా ఈజీ రెసిపీ. కేవలం 15 నుండి 20 నిమిషాల్లో అయిపోతుంది అంతే. కానీ బెనిఫిట్స్ మాత్రం చాలా ఉన్నాయి కదండి. మీరే విన్నారుగా ఎన్నెన్ని లాభాలు ఉన్నాయో చెప్పాను నేను. దీంట్లో నేను మెయిన్గా కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలను ఎంచుకొని పెద్దవాళ్ళ కోసం రెగ్యులర్గా చేసుకోవచ్చని చేస్తున్నాను. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఈ లడ్డూలు చేసి ఇవ్వండి, రోజు తినమనండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. అలాగే బెల్లం కూడా ఉంది కాబట్టి ఐరన్ కూడా బాగా ఉంటుంది. రక్తహీనత ఉన్న వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుంది, తొందరగా రక్తం పడుతుంది. ఈ అయిపోయాక నేను షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. చూడండి, మీకు అవసరం ఉంటే, అవసరం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి. అంతేనండి, ఇలాగే లడ్డూలు మొత్తం చేసేసుకోండి. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళ కోసం లడ్డూలు స్టార్ట్ చేద్దాం. ఇంతకుముందు నేను బెల్లంతో లడ్డూలు చేశాను కదండి. అందులో నువ్వుల కప్పు, అవిసె గింజలు 1 కప్పు, 1/2 కప్పు బాదం పప్పు వేయించుకున్నాను కదండి. అలాగే సేమ్గా తీసుకొని వాటిని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో స్వీట్ కోసం షుగర్ ఫ్రీ పౌడర్ ఉంటుందండి. మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. మెడికల్ షాప్లో కూడా దొరుకుతుంది. మీరు ఏ బ్రాండ్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఈ షుగర్ ఫ్రీ పౌడర్ని కావలసినంత చూసి మీ టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవడమేనండి. దీనికి ఎటువంటి కొలత ఉండదు. ఇది మొత్తం కావలసినంత చూసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తరువాత ముందుగా వేయించి పెట్టుకున్న కప్పు రాగి పిండిని ఒక ప్లేట్లో తీసుకున్నానండి. ఈ గ్రైండ్ చేసుకున్న పౌడర్ మొత్తాన్ని ఈ ప్లేట్లో వేసుకోండి. ఎటువంటి ఉండలు లేకుండా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తరువాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నానండి. టేస్ట్ కోసం. ఎక్కువ తినకూడదు కదా, షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోకండి. ఈ నెయ్యి కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని చెక్ చేసుకోండి ఉండకు వస్తుందో లేదో. నేను చెక్ చేసుకున్నానండి. చూడండి, ఉండ వస్తుంది కానీ గట్టిగా లడ్డూలాగా ఫామ్ అవ్వట్లేదు. అందుకని ఇందులో కొంచెం 2 నుండి 3 టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నానండి. ఇలా పాలు వేసుకొని బాగా కలుపుకొని లడ్డూలాగా చేసుకోవడమేనండి. ఈ లడ్డూలు కూడా టేస్ట్ బాగుంటాయి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీపి తినలేమని బాధపడకుండా చక్కగా తినొచ్చు. అంతేనండి, ఇలా లడ్డూలు మొత్తం చేసుకొని వారం నుండి 10 రోజుల వరకు ఒక బాక్స్లో పెట్టుకొని రోజు తినొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.